హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎలిమినేషన్లో భాగంగా మాధురి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి బయటకైతే వచ్చేసింది. ఇక ఆ తర్వాత నాగార్జున వద్ద నుంచి స్టేజ్ పై నుంచి మాట్లాడుతూ హౌస్లో ఉన్న భరణికి మాత్రం ఇచ్చి పడేసిందనే చెప్పాలి. ముఖ్యంగా భరణి గారు, మీ వ్యక్తిత్వం అలాంటిదో లేక మీరు అలా యాక్ట్ చేస్తున్నారో తెలియటం లేదు, కానీ మీరు మాత్రం పక్కాగా ఫేక్ అండి. ఎవరికి ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలో, ఎక్కడ ఎవరికి వెన్నుపోటు పొడవాలో కూడా మీకు తెలియదు. మొత్తం అదేదో నేను అందరికీ మంచి చేస్తున్నాను, అందరూ బాగుండాలి అంటూ రేలంగి మావైలా ఉన్నారు. ఆ పదం మీకు బాగా సూట్ అవుతుంది. మీరు నేను సేఫ్ కాదు అని ఎంతగా చెప్పుకున్నా కూడా మీ గేమ్, మీ మాటలు అన్నీ అర్థమైపోతున్నాయి. మీరు పక్కా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇకపైనైనా కూడా మీరు సేఫ్ గేమ్ మానేసి బాండ్స్ని పక్కన పెట్టి అసలైన గేమ్ చూపిస్తే మేము చూసి తరిస్తాము అంటూ మాధురి అయితే ఇచ్చి పడేసింది. ఇక ఆ తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్, నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మా, అది మాత్రం నేను బిలీవ్ చేస్తాను, కానీ ఎక్కడో నువ్వు తగ్గిపోతున్నావు. కొన్ని టాస్కుల్లో మంచిగా ఆడుతున్నావు, మరికొన్ని టాస్కుల్లో బాగా ఆడటం లేదు. అలాగే కొన్ని సందర్భాలలో అనవసరంగా గొడవలు పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ ఒక్కదాన్ని నువ్వు రెక్టిఫై చేసుకొని గేమ్లో ముందుకు దూసుకుపోవాలని మంచిగా కోరుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాడు కళ్యాణ్. ఇక చివరగా రీతుతో మాట్లాడుతూ, రీతు, నీకు నాపై కానీ నాకు నీపై కానీ పర్సనల్గా ఎటువంటి గ్రడ్జ్ లేదు, కానీ నేను హౌస్లోకి కొన్ని రోజులు షో చూసి వచ్చాను కాబట్టి నా అభిప్రాయాన్ని, ఇతరుల అభిప్రాయాన్ని కూడా నీకు చాలాసార్లు వివరించాను, కానీ నువ్వు తీరు మార్చుకోలేదు, అలాగే ప్రవర్తిస్తున్నావు. ఈ మధ్య కొంచెం మారినట్టుగా అనిపిస్తుంది. అది మొత్తాన్ని నువ్వు నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీకి రావాలని, గేమ్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రీతు అనగానే థ్యాంక్ యూ మాధురి గారు అంటూ చెప్పింది రీతు. సో ఫైనల్గా మాధురి, భరణి, కళ్యాణ్, రీతులతో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.